ఓకే, కంటిన్యూ అండి. నాలుగో దశ 1909 టు 1935. 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. 1919 భారత ప్రభుత్వ చట్టం కూడా మనం కంప్లీట్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇక 1919 భారత ప్రభుత్వ చట్టం స్వరూపం ఏ రకంగా ఉంది అనేటువంటిది ఒక స్ట్రక్చర్ మీకు జిస్ట్ రూపంలో రాయటం అనేటువంటి జరిగింది. ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశం యొక్క పరిపాలనా విభాగాలు లండన్లోను, బ్రిటిష్ ఇండియాలోను, అప్పుడు ఇండియాను బ్రిటిష్ ఇండియా అని అనేవాళ్ళం కాబట్టి లండన్లోను, బ్రిటిష్ ఇండియాలోను ఏ ఏ రూపంలో ఉన్నాయి అనేటువంటిది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి నేను జిస్ట్ని రాయడం అనేటువంటిది జరిగింది. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1919 భారత ప్రభుత్వ చట్టం స్వరూపం భారత పరిపాలనా విభాగాలు లండన్లో ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం చూస్తే లండన్ పరిపాలనా విభాగం, బ్రిటిష్ ఇండియా పరిపాలనా విభాగం. లండన్లో కార్యనిర్వాహక వర్గం ఏ రకంగా ఉంటుంది, శాసన నిర్మాణ శాఖ ఏ రకంగా ఉంటుంది, న్యాయశాఖ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడొచ్చు. అదేవిధంగా బ్రిటిష్ ఇండియాలో మనకి రెండు వ్యవస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వము కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ ఏ రకంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ ఏ రకంగా ఉన్నాయనేటువంటి చూద్దాం. ఫస్ట్ ఇంగ్లాండ్కి సంబంధించి కార్యనిర్వాహక శాఖ లండన్లో భారత వ్యవహారాల మంత్రి, క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రి గారు ఉంటారు. ఇండియన్ కౌన్సిల్ 15 మంది సభ్యులతో ఈయనకి సహాయ సహకారాలు ఇవ్వడానికి ఉంటారు. భారత హై కమిషనర్ అనేటువంటి పదవిని ఈ చట్టం ద్వారానే కొత్తగా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది దౌత్య వ్యవహారాలు నిర్వహించడానికి. ఈ ముగ్గురిని కలిపి మనం ఇంగ్లాండ్లో భారత పరిపాలన కార్యనిర్వాహక శాఖలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంగ్లాండ్లో శాసనశాఖనే బ్రిటిష్ పార్లమెంట్, అంటే బ్రిటిష్ వారికి ఏదైతే పార్లమెంట్ ఉంటుందో భారతదేశానికి, బ్రిటిష్ ఇండియాకు కూడా ఇక్కడే చట్టాలు జరుగుతూ ఉంటాయి, శాసన నిర్మాణ శాఖ. ఇక ఇంగ్లాండ్లో న్యాయశాఖ ప్రివీ కౌన్సిల్. ఈ రకంగా ఇంగ్లాండ్లో 1919 భారత ప్రభుత్వ చట్ట స్వరూపము ఇంగ్లాండ్లో ఈ 3 పార్టీలుగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇక బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అనే 2 పరిపాలనా విభాగాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ ఇక్కడ హై క్యాడర్ ఎవరు అంటే బ్రిటిష్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్. ఆయన కింద పనిచేసే కార్యనిర్వాహక మండలి అనేటువంటి దాన్ని మనం కార్యనిర్వాహక శాఖగా, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖగా గుర్తించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క శాసన నిర్మాణ శాఖను కేంద్ర శాసన నిర్మాణ శాఖ అని అంటాము. దీనికి ద్విసభా విధానాన్ని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ద్విసభా విధానంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎగువ సభ, దిగువ సభ అని చెప్పి లెజిస్లేటివ్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. ఇది ఇక బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయశాఖ ఏదంటే సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా 1774లో ఏర్పాటు చేసుకున్నాం కలకత్తాలోని ఫోర్ట్ విలియం నందు. ఈ అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వము, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖను గవర్నర్ అని అంటాం, గవర్నర్ నిర్వహిస్తూ ఉంటారు. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసన నిర్మాణ శాఖను శాసనసభ అని అంటాం. ఈ శాసనసభను ద్వంద్వ ప్రభుత్వము అని విభజించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క న్యాయశాఖను హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైకోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాం? 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ ప్రకారంగా 1862లో కోల్కతాలోని ఫోర్ట్ విలియం నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు రెండు కూడా ఒకే చోట ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇక ద్వంద్వ ప్రభుత్వము అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే తొలిసారిగా ఈ చట్టం ద్వారానే భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. ద్వంద్వ ప్రభుత్వము రాష్ట్రాల్లో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. రిజర్వ్డ్ శాఖలు అంటే రిజర్వేషన్ కల్పించేస్తారు. ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ, ఈ శాఖలన్నీ కూడా కేవలము బ్రిటిష్ మంత్రులకు మాత్రమే ఇస్తారు. ఇక బదలాయింపు శాఖలు అంటే వ్యవసాయ శాఖ, ప్రజారోగ్యము, స్థానిక ప్రభుత్వము, రోడ్స్, ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కూడా కేవలము భారతీయ మంత్రులకు మాత్రమే, భారతీయులకు మాత్రమే ఇస్తారు. ఇక రిజర్వ్డ్ శాఖలు నిర్వహించేటువంటి బ్రిటిష్ కార్యనిర్వాహక సభ్యులు అధికారాలు ఉంటాయి, విధులు మాత్రమే ఏమి ఉండవు.
బదలాయింపు శాఖ నిర్వహించేటువంటి భారతీయ మంత్రులకు అధికారాలు ఏమీ ఉండవు, కేవలము బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఈ అంశాన్ని మనం గమనించుకోండి. ఈ విధంగా 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క స్వరూపం, ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా బ్రిటిష్ ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించి ప్రకటించుకోవడం కూడా జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.